ఓం నమో భగవతే వాసుదేవాయ. రోజులు చాలా వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. మొన్న జగన్నాథ రథయాత్ర అయినట్టుంది, అప్పుడే మళ్ళీ రథయాత్ర వచ్చేసింది. వచ్చే నెల 17వ తేదీ జగన్నాథ రథయాత్ర. లాస్ట్ టైం అందరూ పాల్గొన్నారా రథయాత్రలో? అందరూ. సో ముఖ్యంగా జగన్నాథ రథయాత్ర పూరిలో మాత్రమే జరుగుతూ ఉండేది. కానీ స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా ఆయన పరిచయం చేశారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాలు లండన్, శాన్ ఫ్రాన్సిస్కో అటువంటి నగరాల్లో రథయాత్ర రోజు గవర్నమెంట్ సెలవు ప్రకటిస్తుందన్నమాట. సో వేరే దేశాల్లో కూడా ఈరోజు మన జగన్నాథుని యొక్క రథయాత్ర జరుగుతుందన్నమాట. ఈరోజు ప్రపంచం అంతా సనాతన ధర్మం జనాలు అనుసరిస్తున్నారు, భగవత్ నామాన్ని జపిస్తూ ఉన్నారు. అంటే అది చైతన్య మహాప్రభు యొక్క సంకల్పం. ఆయన చెప్పారు, నా యొక్క నామం ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో జరగాల అని చెప్పి. సో అది ఆయన చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, నేను ప్రారంభిస్తున్నాను ఈ సంకీర్తన ఉద్యమాన్ని, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు వచ్చి ప్రపంచమంతా తీసుకెళ్తారు దీన్ని అని చెప్పారు. సో ఆ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి సేనాధ్యక్షుడు ఎవరు అంటే మన ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఆయన ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచమంతా కూడా తీసుకుని వెళ్ళారనమాట. అంటే మనకు 4 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణు, కృతయుగంలో సత్యయుగంలో తపస్సులు, త్రేతాయ జతుతోమకై త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం, ద్వాపరే పరిచర్యస్య ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగధర్మం. అయితే కలియుగంలో ఏంటి అంటే చాలా తెలియగలవాళ్ళు అనుకుంటారు, కానీ భౌతిక తెలివితేటలు ఉంటాయి, చావు తెలివితేటలు ఉంటాయి. నిజమైనటువంటి తెలివితేటలు ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఆత్మ గురించి తెలుసుకుని పరమాత్మ గురించి తెలుసుకుని ఆయన్ని చేరుకునేదానికి నీ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తే అది నిజమైన తెలివితేట. అది నిజమైన తెలివితేట. కానీ ఈ అద్దె ఇంటిని అలంకరించుకునేదానికే జీవితం అంతా దారబోసేస్తూ ఉంటారు. ఈ శరీరం ఒక అద్దె ఇల్లు, ఒకరోజు ఖాళీ చేయాలి. ఎవడన్నా అద్దె ఇల్లు ఖాళీ చేయకపోతే యజమాని గుండాలను పంపిస్తారు. ఎవరా గుండాలంటే ఎమ్మకెంకర్లు లాగి పడేస్తారు. మనం ఎంత మొరపెట్టుకున్నా ఉపయోగం లేదు. సో అందుకని యథార్థం తెలుసుకోవాలి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం. శరీరానికి సంబంధించింది ఏదైనా కానీ అశాశ్వతమే, శరీరానికి సంబంధించింది ఏదైనా కానీ అశాశ్వతమే. సో అందువల్ల మనం ఏంటి అంటే, చైతన్య మహాప్రభు రావడానికి ముందు ఆ బెంగాల్లో బాగా భౌతికంగా ఉన్నారంట. ఎవడన్నా వాడి కొడుక్కి పెళ్లి బ్రహ్మాండంగా చేశాడు అనుకోండి, పక్కింటోడు పోటీ అనమాట. వాడికి పిల్లలు లేకపోయినా కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళంట. చేసి పెద్ద పెద్ద విందులు ఇవ్వడం, కుక్కలకు పెళ్ళిళ్ళు చేసి విందులు ఇవ్వడం, ఇట్లాగంతా చేస్తూ ఉన్నారంట. ఆ పిచ్చి పరాకాష్ఠలో ఉంది. తర్వాత వాళ్ళ గొప్పతనం, వాళ్ళ డబ్బు అయిన చూపించుకునేదానికి కొన్ని 100 రకాల విందు ఐటమ్స్ అనమాట. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళకి 100 రకాలని 120 రకాలని అవన్నీ దెబ్బలోకి పోతున్నాయి. అన్ని ఎవడు తింటాడు చెప్పండి? వేస్ట్ కదా, ఉపయోగం లేదు. సో ఇట్లాగంతా కూడా చేస్తూ ఉన్నారంట. అప్పుడు అద్వైతాచార్య అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు, అయ్యా ఈ కలియుగంలో ఉండేటువంటి జనాలు వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానము ఇవ్వాలంటే మీరే రావాలి స్వయంగా, మా వల్ల అవ్వదు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే రోజు ఆయన శాలిగ్రామ శిలకి అభిషేకం చేసి గంగాజలంతో నైవేద్యాలు పెట్టి భగవంతుడిని రోజు ప్రార్థించేవాడంట.
ఆయన ప్రార్థనలకి భగవంతుడు మెచ్చి చైతన్య మహాప్రభు రూపంలో సాక్షాత్తు కృష్ణుడే ఆయన వచ్చారన్నమాట. సో చైతన్య మహాప్రభు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. మీకు ఇంత ముందు కూడా చెప్పుంటాను నేను. రుక్మిణీదేవి ఒకరోజు పాదసేవ చేస్తుందంట. స్వామి, పూర్ణ పురుషోత్తముడు అంటే అన్నీ అనుభవించిన వ్యక్తి ఉండాలా, మీరు అనుభవించింది ఒకటి ఉంది సృష్టిలో అనిందంట రుక్మిణి అమ్మవారు భగవంతుడితోటి. అదేంటి దేవి ఎట్లా అంటావంటే, భక్తుడు మీకోసం ఎట్లా పరితాపం చెందుతున్నాడో స్వయంగా ఆ పరితాపాన్ని మీరు పొందలేదు కదా, అంటే మీరు కూడా ఒకటి అనుభవించలేదని. అప్పుడు భగవంతుడు కృష్ణుడిలో ఒక ఆలోచన కలిగిందంట, నేను ఒక భక్తావతారిగా అవతరించాలా. సో కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో భక్తావతారిగా ఆయన అవతరించారు, ఆయన వచ్చారనమాట. మరి భక్తుల్లో ఉత్తమమైన భక్తురాలు ఎవరు? శ్రీమతి రాధారాణి. రాధా భావనలో కృష్ణుడు చైతన్య మహాప్రభువుగా, కృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చిన దగ్గర నుంచి నామ సంకీర్తన ప్రచారమే. ఆయన పుట్టినప్పుడు చంద్రగ్రహణం అంట. ఆ గ్రహణం సందర్భంగా గంగలో అందరూ కూడా భగవత్ నామాలను చేసుకుంటూ వాళ్ళు స్నానాలు ఇవన్నీ ఆచరిస్తున్నారంట. ఆ సమయంలో ఆయన పుట్టారన్నమాట. ఆయన పుట్టారు. ఆయన పుట్టినప్పుడు ఏడిస్తే ఎంత సముదాయించినా ఏడుపు ఆపేవాళ్ళు కాదంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి హరిబోల్ హరిబోల్ హరే కృష్ణ అంటే అప్పుడు ఆయన ఏడుపు ఆపేసేవాళ్ళంట. వీళ్ళు హరిబోల్ నామంగా చేయడం ఆపేస్తే మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేవాళ్ళంట. మళ్ళా వాళ్ళని తల్లి సచీమాత చెప్పుకునేది, లేదండి మళ్ళా వచ్చి నామం చేయండి అంటే వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మీలాగా మాతాజీలందరూ కూడా చైతన్య మహాప్రభు ఇంట్లో కూర్చొని వాళ్ళందరూ కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ రకంగా కీర్తన చేస్తే ఈయన ఏడుపు ఆపేసేవాళ్ళంట. మళ్ళా వాళ్ళు కీర్తన ఆపేస్తే ఈయన ఏడుపు మొదలు పెట్టేవాళ్ళంట. ఇంకా సచీమాత చుట్టుపక్కల ఉన్నటువంటి మీలాంటి మాతాజీలందరినీ కూడా విజ్ఞప్తి చేసుకునిందంట, మీరు ఒక పని చేయండి, బృందాలుగా తయారవ్వండి, కొంతమంది వచ్చి 2 గంటలు అట్టా భజన చేస్తూ ఉండండి, లేకపోతే నా కన్నయ్య ఏడుపు ఆపట్లేదు అంటే వాళ్ళు అట్లాగా బృందాల్లాగా వచ్చి చైతన్య మహాప్రభు దగ్గర కూర్చొని సంకీర్తన చేస్తే ఆయన ప్రసన్నంగా ఉండేవాడంట. ఆ సంకీర్తన ఆపేస్తే మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేవాడు. సో అట్లా మహాప్రభు అవతరించిన దగ్గర నుంచి కూడా ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన ఈ రకంగా ప్రచారం చేసి ఆయన ఈ సంకీర్తన ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్పారు, నేను ఇప్పుడు జస్ట్ మొదలుపెట్టాను, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు వస్తారు, ఆయన వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేస్తారు. ఆ సేనాధ్యక్షుడు ఎవరు అంటే స్వామి ప్రభుపాదుల వారు. వారి గురువుగారు చెప్పారు, ఏమయ్యా అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా అది అనుసరిస్తూ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు మన ధర్మాన్ని పాటించేటట్టు చేయండి. 70 సంవత్సరాల వయసులో ఆయన భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోకి అనువాదం చేసుకొని
ఒక బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్ళారు. అక్కడ కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆయనకేం అక్కడ ఇల్లు గిల్లేం లేదు, కొత్తగా మొదటిసారి వెళ్ళారు కదా, పరిచయం లేదు వ్యక్తులు కూడా. కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ఎముకలు కొరికేసే చలి, అటువంటి పరిస్థితుల్లో 1 సంవత్సరం రోజులు ఆయనకి భోజనం కూడా సరిగ్గా లభించలేదంట. ఈరోజు మీకు తెలుసు ఇస్కాన్లో ఎన్నో వేల మందికి ఏదన్నా పండగ జరిగినా ఎన్ని వేల మందికి ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా రోజుకి 20,000 మందికి పంపిస్తాం స్కూల్ పిల్లలకి వండి. అట్లాంటిది ఒకప్పుడు మహానుభావుడు ఆయన డైరీలో రాసుకున్నారు, 1 పూట భోజనం దొరకడం కష్టంగా ఉంది నాకు, అయినా కానీ గురువుగారి ఆదేశము ఈ యొక్క కృష్ణతత్వాన్ని ప్రచారం చేయాలా. ఎందువల్ల అంటే ఈరోజు మనం ప్రచారం అంటే సౌకర్యం అంటారు భక్తులు, మాకు సౌకర్యాలు ఉంటే చేస్తాం లేకపోతే లేదు. ఆయన ఏం సౌకర్యం ఉంది? దేశం కాని దేశం 40 రూపాయలు జోబులో పెట్టుకెళ్ళారంట, అది మారలేదంట. ఏమి అమెరికాకి 40 రూపాయలు జోబులో పెట్టుకుని వెళ్ళారు ఆయన, అది కూడా మారలేదంట. సో ఎక్కడ ఉండాలో తెలియదు, డబ్బులు లేవు. అతని చెప్పి యువకుడా అంటే 70 సంవత్సరాల వయసు. మీలో ఎంతమందికి 70 సంవత్సరాలు ఉన్నాయి? నీకెంతమ్మా వయసు తెలియదా? స్వామి ప్రభుపాదుల వారికి 70 సంవత్సరాల వయసు. అప్పుడు వెళ్ళారు. అప్పుడు వెళ్ళి ఆయన పార్కుల్లో అట్లా కూర్చొని ఆయన సంకీర్తన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫారినర్స్ అంతా వచ్చి అటా చుట్టూ కూర్చునేవాళ్ళు. కూర్చొని ఏదో ముసలాయన భజన చేస్తున్నాడని వాళ్ళు కూడా స్వరం కలిపేవాళ్ళు. అట్లా 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 ఆ నామం వినేసరికి మనం ఈరోజు ఏమనుకుంటామంటే, ఏదో చెప్పారు హరే కృష్ణ వాళ్ళు, మనం హరే కృష్ణ అంటున్నాంలే అనుకుంటాం. కానీ తెలియకుండానే మనలో మార్పు వచ్చేస్తుంది. ఒక ఉపన్యాసకుడు కృష్ణుని గురించి ఉపన్యాసం చెప్తున్నాడంట. ఉపన్యాసం చెప్తుంటే ఒక దొంగోడు వచ్చాడంట గుడికి. ఆ ఉపన్యాసం విన్నాడంట దొంగోడు. ఆ ఉపన్యాసంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, బృందావనంలో కృష్ణుడు యశోదమ్మ కుమారుడు. యశోదమ్మ వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు వేస్తుంది. అది వాటి విలువ ఎవరు కూడా కట్టలేరు. అంత విలువైనటువంటి ఆభరణాలు ఆమె యశోదమ్మ కృష్ణుడికి వేస్తుంది అని చెప్పాడంట. ఈ దొంగోడు వినేసి ఏమో ఆపేయమంటారు మీరు? అప్పుడు ఆ దొంగోడు విన్నాడంట, అరే ఈ కృష్ణుడు అంటే ఎవరో వజ్ర వైడూర్యాలు వేసిన ఆభరణాలు వేస్తుందంట వాళ్ళమ్మ, మనం ఏదో చెవు పోగు అది కొట్టేసి ఉపయోగం ఏముంది, ఏదైనా కొడితే ఇటువంటి పిల్లని కొట్టామంటే కాలు మీద కాలుగా తల మీద కాలేసుకొని బతికేయచ్చు అని చెప్పి వీడు అట్లా బయట ఎవరన్నా నిలబడి ఉంటారు కదా భక్తులు గుడి ముందా, బృందావనం అంటే ఎక్కడ అన్నాడంట, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. మరి కృష్ణుడు అక్కడే ఉంటాడా? గురుగారు చెప్పారు కదా కృష్ణుడు అక్కడే ఉంటాడు అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏంటి అన్నాడు. నందబాబా యశోదమ్మ అన్నాడు. ఇంతకు ముందు రోజుల్లో అంటే మనం ఇప్పుడు ఫోన్లలో అంతా ఫీడ్ చేసుకుంటాం, అప్పుడు అవన్నీ లేవు కదా, పేపర్లు కూడా లేవు. అప్పుడు ఈయన గుర్తుపెట్టుకున్నాడు, ఆ పిల్లోడి పేరు కృష్ణుడు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు నందబాబా యశోదమ్మ, ఆ ప్రదేశం బృందావనం. భక్తుల పేర్లు భగవంతుడి పేరు చదివిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుందంట. మరి నందబాబా యశోదమ్మ పరమ భక్తులు కాబట్టి కదా వాళ్ళ పుత్రుడిగా దేవదేవుడే పుట్టాడు. సామాన్యులకు పుడతాడా? మనకు పుడతాడా? ఆయన వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు కాబట్టి పుట్టాడు. సో ఇతను ఆ పిల్లవాడి పేరు కృష్ణుడు. ఈరోజు ఎవరో మనం భక్తులు గురువులు చెప్తే హరే కృష్ణ అన్నాం. ఆ రోజు నుంచి నువ్వేమిటి వసుదేవ కుటుంబంలో సభ్యుడైపోయావు. ఒక్కసారి కృష్ణ అంటే వసుదేవ కుటుంబంలో నువ్వు సభ్యుడైపోయావు. ఏ రోజు నువ్వు కృష్ణుడు అన్నావో ఆ రోజు ఆయన నీ వంక చూస్తాడు, నీ వంక చూస్తాడనమాట. సో ఆ రకంగా 6 నెలలు జపం చేసుకుంటూ వెళ్ళాడండి బృందావనానికి. దక్షిణ భారతదేశం నుంచి బృందావనానికి జపం చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ బృందావనంకి వెళ్ళిన తర్వాత ఏ చిన్నపిల్లవాడు కనిపించినా, ఏ అబ్బాయి నీ పేరు కృష్ణుడా, నీ పేరు కృష్ణుడా, అందరూ నీ కృష్ణుడు. మళ్ళీ అతనిలో అతనే అనుకునేవాడంట, గురువుగారు చెప్పారు ఒళ్ళంతా బంగారము వజ్ర వైడూర్యాలు ఉండే ఆభరణాలు ఉంటాయని కృష్ణుడికి, వీడికి అసలు మొలతాడు కూడా లేదు, వీడేం కృష్ణుడు
అని చెప్పి వీడు కృష్ణుడు కాదు. మళ్ళా అందరిని అడిగేవాడంటే కృష్ణుడు ఎక్కడున్నాడంటే కొందరు చెప్పారు కాళీయ మడుగులో దగ్గర ఉన్నాడన్నాడు. అక్కడికి వెళ్ళి కాళీయ మడుగు దర్శనం చేశాడంట. ఇంకొకరిని అడిగాను కృష్ణుడు ఎక్కడున్నాడంటే గిరిగోవర్ధన పర్వతం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్ళి దర్శనం చేశాడు. తర్వాత రమణ్ రేతి అంటే కృష్ణ బలరాములు ఆడుకున్న ప్రదేశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అది దర్శనం చేశాడు. అట్లా కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశాలన్నీ తిరిగేశాడంట. ఇంక రోజంతా ఏంటి అంటే ధ్యానం అంతా కృష్ణ 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 కృష్ణ. ఎంత తీవ్రంగా ఆయన కృష్ణుడిని స్మరించాడంటే కృష్ణుడు ప్రసన్నమైపోయి ప్రత్యక్షమైపోయాడు. ముందు ఒంటి నిండుకు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు, ప్రత్యక్షమైపోయాడు. మురళిని వాయిస్తూ నిలబడుతున్నాడు. వచ్చి చూశాడు, ఈరోజు దొరికాడు ఈ పిల్లోడు, ఇంత కష్టపడ్డాను దొరికాడు. ఆయన వచ్చి కనపడంగానే నగలన్నీ అడిగేస్తే బాగోదు కదా, కొంచెం ఈ పిల్లోడిని పొగడదాం అని చెప్పి ఆయన పొగడ్డం మొదలుపెట్టాడంట. ఏమని పొగడ్డం మొదలుపెట్టాడు? రూపం మధురం వేణు మధురం వాణీ మధురం మధురాధిపతే మధురం మధురం. మధురాష్టకం మొదలు పెట్టేశాడంట. అంతా పొగిడితే తర్వాత ఏదో మునగ చెట్టు ఎక్కిచ్చేసానులే అని చెప్పి, ఏమయ్య అబ్బాయి చిన్న పిల్లోడి నీవు, ఆ నగలు ఎందుకు అన్నేసుకొని ఉన్నావు, నాకు కొంచెం ఇయ్యచ్చు కదా, ఆ బరువు అయినా మొయ్యలేవు నువ్వు, అది అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, నగలు కానీ ఇచ్చానంటే అమ్మ యశోద ఊరుకుంటుందేంటి, కుదరదు, నేను నామం చెయ్యి, ఇదో కొంచెం ప్రసాదం తీసుకో, కొంచెం దర్శనం చెయ్యి, ప్రవచనంలో కొంచెం విను అంటే మనకు తెలియకుండానే ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఆత్మశుద్ధి, హృదయం శుద్ధి కలుగుతుంది. మనకు తెలియకుండానే భగవంతుని పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఇంత ఎండ ఉంది, ఇంత వేడి ఉంది, శనివారం వచ్చి కూర్చొని గోవిందా 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 అంటున్నారా లేదా మీరు? లేదు. అవకాశం ఉంటే శనివారం రాకుండా ఉండగలరా? అలవాటు పడిపోయింది జీవుడు భగవంతుడి సేవలో, అవునా? సో అట్లాగా ఆ ఆకర్షణ ఆ భగవంతుని పట్ల ఆకర్షణ మనం నామం చేస్తూ ఉంటే, ప్రవచనాలు వింటూ ఉంటే, కృష్ణుడి గురించి వింటూ ఉంటే క్రమంగా ఏమవుతుంది అంటే మనకు ఆ భగవంతుని పట్ల ఆకర్షణ. ఈ దొంగోడికి ఎంత ఆకర్షణ కలిగింది అంటే చివరికన్నాడు, మీ నగలు నాకేమొద్దు, అవి మీ మీద ఉంటేనే వాటికి అలంకరణ, సో అందువల్ల నాకు మీతో ఉండాలనుంది, నన్ను మీతో ఉంచుకోండి. భగవంతుడు ప్రసన్నమైపోయాడు. ఆ దొంగోడికి మోక్షం ఇచ్చాడు. ఆశీర్వచనం చేసి నువ్వు నాతో శాశ్వతంగా ఉండబ్బాయ్ అని చెప్పి ఆ దొంగ వ్యక్తికి భగవంతుడు ఆశీర్వచనం ఇచ్చి మోక్షాన్ని ఇచ్చాడన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే అవకాశం, భగవంతుడి సేవ దొరకడమే దుర్లభం. ఆ అవకాశం దొరికినప్పుడు మనం ఎప్పుడు కూడా ఏంటి అంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కానీ మనం భౌతిక భావనలు ఉండడం వల్ల రేపు చేద్దాంలే భక్తి, ఎల్లుండి చేద్దాంలే భక్తి. నేను చాలామందికి చెప్తుంటాను, సంవత్సరాల తరబడి చెప్తుంటాను, జపం చేయండి అంటే వచ్చే సంవత్సరం మొదలు పెడతాను గురువుగారు అంటే, వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం. ఒక ఆయన చాగల నుంచో ఎక్కడి నుంచో వచ్చేవాడు అనమాట మన ఇస్కాన్ గుడికి. ప్రతి సంవత్సరం ఏం చెప్పాడంటే జనవరికి మొదలు పెడతాను గురువు. ఏమయ్యా జనవరి అంటావు అన్న. ఏం లేదు గురువుగారు, 31 డిసెంబరు కొన్ని విషయాలు ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకొని జనవరి 1వ తేదీ నుంచి మొదలు పెడతాం. ప్రతి సంవత్సరం ఇదే. తర్వాత ఇప్పుడు అసలు కనపట్ల ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు. ఇట్లా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటాం. సో అందువల్ల మనం ఏంటి అంటే శుభస్య శీఘ్రం అన్నారు. భగవంతుడి సేవ మాత్రం రేపుటికి పోస్ట్పోన్మెంట్ చేసుకోకూడదు. తుకారాం బాబా ఆయన గరుడు వాహనం వచ్చిందంట వైకుంఠానికి తీసుకెళ్ళడానికి. భార్యతో చెప్పాడంట, రావే గరుడు వాహనం వచ్చింది వెళ్ళిపోదాం అన్నాడంట. భార్య అనిందంట, కళ్యాపు జల్లి వస్తానిందంట. ఈమె కళ్యాపు జల్లి ముగ్గేసేదాకా ఉంటుందా? గరుత్మంతుల వారు ఉంటారా? ఈయనెళ్ళి గరుడు వాహనం ఎక్కేశారు.
ఆమె కళ్యాపు చల్లి ముగ్గు పెట్టుకొని వచ్చే లోపల వెళ్ళిపోయింది ఎవరు. సో మనం శుభస్య శీఘ్రం భగవంతుడి యొక్క సేవ, దాన్ని మనం తక్షణమే దాన్ని తీసుకునేదానికి ప్రయత్నించాలి. రేపు కాదు, రేపుకు రూపు లేదు, రేపుకు రూపు లేదు. ఇంకోటి ఏంటంటే భగవంతుడి సేవ అనే దాంట్లో మనం ఎప్పుడైతే నిమగ్నం అవుతామో నిజమైన ఆనందాన్ని కూడా అనుభూతి చెందుతాం. బయట ప్రపంచంలో ఆనందం ఏం లేదు, ఆధ్యాత్మిక దీంట్లోనే ఆనందం ఉంటుంది. ఎవడో ఒక భిక్షగాడు గుడి ముందు ఒక పెట్టి మీద కూర్చొని బిచ్చం ఎత్తుకుంటుండేవాడంట. అయ్యా ఒక 5 పైసలేండి 10 పైసలేండి, పూర్వపు రోజుల్లో 5 పైసలు 10 పైసలు కదా ఎక్కువ. బిచ్చం ఎత్తుకుంటామంటే ఒక సాధువు వచ్చాడంట. అరే అబ్బాయి, నువ్వేదైతే పెట్టి మీద కూర్చొని ఉన్నావో దాన్ని ఎప్పుడన్నా తెరిచి చూసావా? ఇదంతా చెత్త ఉంటుందండి, ఇది పాత పెట్టే, 30 సంవత్సరాల నుంచి దీని మీద కూర్చొని అడుక్కుంటా ఉన్నా నేను అన్నాడంట. ఏంటి 30 సంవత్సరాల నుంచి దీని మీద కూర్చొని అడుక్కుంటున్నాను. అరే 30 సంవత్సరాల నుంచి దాని మీద కూర్చొని అడుక్కున్నా, ఎప్పుడన్నా తెరిచి చూసావా? అబ్బే తెరవడానికి ఏముందండి, చెత్త ఉంటుందండి దాంట్లో అన్నాడంట. ఒరే నా మాటలా తెరవరా అన్నాడంట. తెరిస్తే దాని నిండుకు బంగారు నాణ్యాలంట, దాని నిండుకు బంగారు నాణ్యాలంట. ఆచార్యులు ఈ కథ చెప్పి ఏమంటారంటే, నువ్వు ఆనందం బయట ఎతుకుతా ఉన్నావు, ఆత్మస్వరూపం ఏంటి? సచ్చిద్ ఆనంద స్వరూప. సత్ అంటే శాశ్వతుడు, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, ఆనందమయం. ఇది ఆత్మస్వరూపం. ఆనందాన్ని నువ్వు బయట ఎతుకుతున్నావు. అంతర్ముఖుడవయ్యి ఆత్మదర్శివి, ఆత్మను దర్శించడానికి ప్రయత్నించావనుకో, ఆనందం బయట ఎక్కడో లేదురా పిచ్చోడా. నువ్వు ఆ పెట్టి మీద కూర్చొని అడుక్కుంటున్నావు, ఆ పెట్టెలో బోల్డంత బంగారు ఉంది, నీ లోపలే ఉంది ఆనందం అంతా కూడా. నీ ఆనందం అంతా కూడా నీలోనే ఉంది, బయట ఎక్కడ లేదు. ఆనందం నీలో ఉంది. ఈ జీవుడు ఆ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకున్నాడు అనుకో, ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని సేవిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. సో అందుకని ప్రదేశాల్లో ఆనందం లేదు, వస్తువుల్లో ఆనందం లేదు, జీవుడికి పరమాత్మ సేవలోనే ఆనందం ఉంది. ఒకసారి అలెగ్జాండర్కి వాళ్ళ అమ్మగారు చెప్పారంట, భారతదేశం నుంచి కొన్ని విషయాలు తీసుకురా నాయనా అన్నారంట. ఏం తీసుకురావాలా? భగవద్గీత తీసుకురా, భాగవతం తీసుకురా, భరత భూమిలో ఉన్నటువంటి మట్టి కొంచెం తీసుకురా, ఒక సాధువుని కూడా తీసుకురా అన్నాడు. ఆయన సాధువు అంటే వస్తువు అనుకున్నాడు. మంత్రిని పిలిచి, మా అమ్మగారు కొన్ని విషయాలు తీసుకురమ్మన్నారు, భగవద్గీత, భాగవతము, మట్టి. సాధువు కూడా ఏ మార్కెట్లో దొరుకుతుందో చెప్తే తీసుకు. అప్పుడు మంత్రి అన్నాడు, సాధువు అంటే వస్తువు కాదు, మనిషి, సాధన చేసుకునేటువంటి వ్యక్తి, సత్మార్గంలో ఉండేటువంటి వ్యక్తి. మరి ఆ సాధువు కూడా కావాలి నాకన్నాడు. ఆయన అడవికి పోయారంట. అక్కడ ఒక సాధువు కూర్చొని చేతిలో జపమాల పెట్టుకొని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామం చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటా ఉంటే ఈయనే సాధువు అన్నాడు. ఆయన నామం అయిపోయిన తర్వాత అలెగ్జాండర్ అన్నాడు, ఏ సాధు, ఈ దుర్భరమైనటువంటి అరణ్యంలో ఎందుకుంటావు? నాతో వచ్చేయి, అంతఃపురం ఇస్తాను, డబ్బిస్తాను, అన్నీ ఏం కావాలంటే అది ఇస్తాను, ఈ దుర్భరమైన ప్రదేశంలో ఎట్టుంటావు వచ్చేయి అన్నాడు. ఈ సాధువు అన్నాడు, నేనుండే ప్రదేశం దుర్భరమని నువ్వు ఎట్లా చెప్తావయ్యా? మనం ఒక్కోసారి మనసు ఏం బాగలేదు, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం, అవునా? నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీతోనే మనసు వచ్చిందా? నువ్వు ముందున్న ప్రదేశంలో మనసును వదిలేసావని వెళ్ళావా నువ్వు ప్రశాంతంగా ఉండడానికి? నీతో పాటు మనసును ఎత్తుకుపోయావు కదా. మరి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతోటి మనసు వచ్చింది, మరి అక్కడ ప్రశాంతత ఉందా? అప్పుడు ఆ సాధువు చెప్పాడు, నేనుండే ప్రదేశం దుర్భరమని ఎట్ట చెప్తావా నువ్వు? నాకు ఇది భూలోక వైకుంఠం, ఇది ఈ అరణ్యం, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, అయినా నీతో నేను రాను. ఇంతకుముందు సాధువులు ఏంటి అంటే ఈ రాజుల్ని గేజుల్ని కలిసేవాళ్ళు కాదు. ఎందువల్లంటే వాళ్ళంతా భోగలాలసులు,
మన చైతన్యం చెడిపోద్ది వాళ్ళని గెలిస్తే. ఈ కాంచీపురంలో ఒక గుడి ఉంది, మీరు ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి అది ఆ గుడికి. దాంట్లో రంగనాథుడు, ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరు చెప్పింది చెప్పినట్టు చేసే పెరుమాళ్ళు. ఆయన పేరేంటి? చెప్పింది చెప్పినట్టు చేసే పెరుమాళ్ళు అంట, తమిళ్లో చెప్తారు. ఆ కాంచీపురానికి రాజు ఉన్నాడంట. రాజు ఉంటే ఆయన రాణిగారేమో ఎప్పుడు యవనంలో ఉండేవారంట. ఈయన రాజు ముసలోడైపోతున్నాడు, ఏంటి కారణం అని చెప్పి రాణిని అడిగాడు. ఒక ఆళ్వారు చిన్నప్పుడు నాకు ఆశీర్వచనం చేశారు, ఆయన ఆశీర్వచనం వల్ల నేను వృద్ధాప్యం అంత తొందరగా రావట్లేదు. అప్పుడు ఈ రాజు అన్నాడంట, ఆయన గురువుగారిని నా దగ్గరికి పిలుచుకురండి, నన్ను కూడా ఆశీర్వచనం చేయాలా, నేను కూడా యువకుడుగా ఉండాలని. ఆయన అన్నాడంట, ఈ రాజులను గీజులు నేను కలవను, నేను రానన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు రాజు దగ్గర పనిచేస్తున్నాడు. మీ గురువుగారిని పిలుచుకొని వచ్చావంటే సరి, లేకపోతే నువ్వు రాజ్యం నుంచి వెళ్ళిపోవాలి, రాజ్య బహిష్కరణ. అప్పుడు శిష్యుడు వచ్చి దిగాలు కూర్చున్నాడంట. ఏమన్నాడు? ఏమంటే, రాజుగారు మిమ్మల్ని తీసుకురాకపోతే రాజ్యం వదిలి వెళ్ళిపోమన్నారు. అప్పుడు గురువుగారు అన్నారంట, నువ్వు వెళ్ళిపోతే నేనేం చేస్తాను, నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడంట. వాళ్ళిద్దరు బయలుదేరారంట. వాళ్ళిద్దరు బయలుదేరితే ఒక గుళ్ళో ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ భగవంతుడు, అరే భక్తులు మీరు లేకపోతే నేనేం చేస్తానని విగ్రహం కూడా వెనకాల బయలుదేరేశారంట. ఆ విగ్రహం బయలుదేరేస్తే అమ్మవారు లక్ష్మీదేవి, స్వామి మీరు లేకపోతే నేనే ఉంటానని చెప్పి అమ్మవారు కూడా బయలుదేరారంట. సో ఎప్పుడైతే లక్ష్మీ అమ్మ కూడా బయలుదేరిందో అన్ని అపశకునాలంట. గాడిదలు అరుస్తున్నాయి, నక్కలు అరుస్తున్నాయి, భూమి కంపిస్తూ ఉంది. అప్పుడు రాజు అన్నాడంట మంత్రితో, ఏం జరుగుతుంది అన్నాడంట. ఆ భక్తుడిని వెళ్ళిపోమన్నాడు, వాళ్ళ గురువుగారు వెళ్ళిపోతున్నారు, వాళ్ళతోటి భగవంతుడు కూడా వెళ్ళిపోతున్నారు, అమ్మవారు కూడా వెళ్ళిపోతున్నారు, అందువల్ల ఈ అపశకునాలన్నీ కూడా. అప్పుడు రాజు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ భక్తుడి పాదాల మీద పడి, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, ఉండయ్యా, ఏదో పొరపాటు అయిపోయింది, క్షమించు నన్ను అన్నాడంట. ఆయన ఎప్పుడైతే గురువుగారితో అన్నాడంట, రాజు నన్ను ఉండిపోమన్నాడు, ఉందాంలే గురువుగారు అన్నాడు. సరే నువ్వు ఉంటానంటే నేను కూడా ఉంటానన్నాడు. ఎప్పుడైతే గురువుగారు నేను ఉంటానన్నారో భగవంతుడు, నువ్వు ఉంటే నేను కూడా ఉంటాలే అన్నాడంట. అప్పుడు భగవంతుడు ఉంటాననేసరికి అమ్మవారు కూడా, మీరుంటే మీరెక్కడుంటే అక్కడ కదా నేను ఉండేది, నేను కూడా ఉంటానని. ఆ భగవంతుడు వెళ్ళేదానికి ముందు కుడి చేతి మీద తలబెట్టి పడుకొని ఉన్నాడంట. బయటికి వెళ్ళి వచ్చానని తెలియాలని చెప్పి ఎడం చేతి మీద ఆయన చేయి మార్చుకొని ఎడం చేతి మీద తలబెట్టి పడుకున్నాడంట భగవంతుడు. వెళ్ళడానికి ముందు ఒక రకంగా ఉన్నాడు, వెళ్ళొచ్చిన తర్వాత ఇంకో రకంగా ఆయన పడుకున్నాడు అన్నమాట. సో ఈ రకంగా భగవద్భక్తులు ఎట్ట చెప్తే భగవంతుడు అట్లా ఆయన అనుసరించి ఉంటాడనమాట. సో ఆయన భగవంతుడు భక్తులు ఏం చెప్తే చేశాడు, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళాడు, మళ్ళా మీరు చెప్పింది చెప్పినట్టే నేను చేస్తానని చెప్పాడు అనమాట. సో ఈ రకంగా మనం ఏంటి అంటే ఈ యొక్క భగవద్భక్తి మార్గంలో ఆ భగవంతుణ్ణి మనం ఏ రకంగా ప్రార్థిస్తామో, ఏ రకంగా అనుసరిస్తామో దాన్ని బట్టి ఆయన స్పందిస్తూ ఉంటాడు అనమాట. సో అందుకని చెప్పి మనం ప్రత్యేకించి ఈ యొక్క కలియుగంలో ఆ భగవంతుణ్ణి సాంగత్యం దొరకడమే మనకు దుర్లభం అన్నమాట. మొట్టమొదటి మనుష్య జన్మ దొరకడమే దుర్లభము. ఆ మనుష్య జన్మలో భక్తిలోకి రావడం ఇంకా అరుదు. వచ్చిన తర్వాత పూర్ణంగా భగవంతుడిని అర్థం చేసుకొని ఆయన్ని చేరుకోవడం అనేటువంటిది ఇంకా దుర్లభం అన్నమాట. సో అందువల్ల మనం ఆ భగవంతుని యొక్క సేవా భాగ్యం మనకు దొరికినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ యొక్క అలెగ్జాండరు ఆయన చెప్పాడు, ప్రదేశం కాదు, నేను
ఉండే ప్రదేశం అద్భుతంగా ఉంది, నేను ఎక్కడికి రానన్నాడు. అలెగ్జాండర్ ఏమన్నాడు తెలుసా? నేను ఎవరనుకున్నావు? చక్రవర్తిని. నువ్వు నాతో రానంటే నిన్ను నేను చంపేస్తానన్నాడు. అప్పుడు ఈ సాధువు నవ్వాడు. నువ్వు చక్రవర్తి కాదు, పాడు కాదు, నా బానిసకి బానిస నీవు అన్నాడు. ఏమన్నాడు? నా బానిసకు బానిస నువ్వు అన్నాడు. అప్పుడు ఈ అలెగ్జాండర్ అన్నాడు, నీ బానిస ఎవరు? వాడికి నేనేంటి బానిస అన్నాడు. అప్పుడు ఈ సాధువు చెప్పాడు, క్రోధం నా బానిస, నువ్వు క్రోధానికి బానిస, అందుకని నా బానిసకు బానిస అన్నాను నేను. అయినా నువ్వు నన్ను చంపేస్తాను అది ఇది అంటున్నావు, అసలు నువ్వు నన్ను చంపలేవన్నాడు. ఈ కత్తితోటి సాధువు ఎన్ని వేల మందిని చంపుంటాను నేను అన్నాడు. ఎప్పటికీ నువ్వు నన్ను చంపలేవన్నాడు. మళ్ళా సాధువు, ఏంటి అట్లా అంటావు అన్నాడు. నేను అనే వ్యక్తి శరీరం కాదు, నేను అనేటువంటి వ్యక్తి ఆత్మ. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మకు చావు లేదని, నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు అన్నాడు. నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు. సో నేను ఈ కథ అసలు ఎందుకు చెప్పాను అంటే, మనం మనసు బాగలేదు, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పి అంటాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మనతో మన మనసు వస్తూ ఉంది. సో ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, ప్రదేశం మార్చి ఉపయోగం లేదు. ప్రదేశం మార్చి ఉపయోగం లేదు, నీ మనసును మార్చుకోవాలి నువ్వు. వాడు మన శత్రువు, వాడిని మిత్రుడిగా మార్చుకోవాలా. ఎందుకు శత్రువు? ఇప్పుడు ఎవడన్నా ఉంటాడు, ఆ 2 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకే అని చెప్తాడు, వాడు మన మిత్రుడా? కాదు కదా. మనసు కూడా చెప్తుంది, నువ్వు ఆ పనికి మాలి పని చేయి, ఈ పనికి మాలి పని చేయి, అది చేయి, ఇది చేయి. వాటన్నిటి వల్ల ఏమవుతుంది? కర్మ వస్తుంది, పాపం. దాని పర్యవసానం ఏంటి? దుఃఖం మనం అనుభవించాలా. సుఖదుఖాల కారణం ఏంటి? మనం చేసుకున్న కర్మలు. సో అందుకని ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుందంటే, మన మనసును మారుస్తుంది. ఎట మారుస్తుంది? ఆ దొంగోడు బృందావనానికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? కృష్ణుడి దగ్గర నగలు కొట్టేయడానికి వెళ్ళాడు, అవునా కదా? దారంతా కృష్ణ కృష్ణ అని నామం చేయడం వల్ల ఏం చేశాడు కృష్ణుడు? ఆడి మనసును కొట్టేశాడు. ఆడి మనసుని దొంగతనం చేయాలన్నటువంటి ఆలోచన ఉండే మనసును కొట్టేసి పవిత్రమైనటువంటి మనసుగా మార్చాడు. పవిత్రమైన మనసుగా మార్చాడు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. అది బాగా కాగితే ఏమవుతుంది? అది కూడా మంటల్లాగా తయారయ్యి, ఇనుము కూడా ఎర్రగా అది కూడా మంటల్లాగా తయారైంది. సో అదే రకంగా పవిత్ర పురుషోత్తముడైన భగవంతుడు ఆయన సేవలో మన మనస్సుని లగ్నం చేస్తే ఆయనలో ఉండే దివ్య గుణాలన్నీ కూడా మనకు వస్తాయి. సో అందుకని కలియుగంలో చైతన్య మహాప్రభు మనుషుల్ని మార్చడానికి, వాడి యొక్క చైతన్యంలో మార్పు తీసుకురావడానికి చైతన్య మహాప్రభే అవతరించారు, కృష్ణుడే అవతరించారు. ఆయన వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రభుపాద ఆఫ్రికాలో మనిషి మాంసం తింటారు, అటువంటి వ్యక్తులు వాళ్ళల్లో కూడా మార్పు తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారంటే, ఈ మంత్రం వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఆ మంత్రాన్ని వాళ్ళు జపించడం వల్ల వాళ్ళు ఈరోజు ఏంటి అంటే, మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వదలాలంటే అబ్బో సంవత్సరాలు పడుతుంది, మనకు కష్టం, వదలలేం. ప్రభుజీ ఏదైనా పర్వాలేదు కానీ ఇంట్లో దానికి ఒప్పుకోవట్లేదు ప్రభు, మరి ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే మొదట ఎక్కడి నుంచి మొదలవుతుంది? నియంత్రణ ఇక్కడి నుంచి మొదలవుతుంది, నాలుక దగ్గర నుంచి. ఎవడన్నా నేను అన్ని ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నాను, ఇది ఒక్కటి పెట్టుకోలేదంటే అది సత్యం కాదంట. ఈ నాలుగు అదుపులో పెట్టుకోలేనాడు ఏ ఇంద్రియం అదుపులో పెట్టుకోలేడంట. ఒకసారి నాలుగుకి పళ్ళకి పోటీ జరిగిందంట. పండ్లు అన్నాయంట, చూడు సైనికుల్లాగా నీకు అడ్డం నిలబడి నిన్ను ఎప్పుడు రక్షిస్తుంటామన్నారంట పండ్లు. ఎవరితోటి? నాలుగుతోటి. నాలుగు అనిందంట, పాప మీ రక్షణ నాకేం కావాలా, నేను కంట్రోల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నిలబడగలిగావు, నేను కానీ కంట్రోల్ తప్పితే అసలు నిలబడడానికి కూడా కుదరదు అన్నాడంట. అదెట్టా అన్నాడంట పళ్ళు. అప్పుడు ఈ నాలుక ఎదురుగా ఒక పైల్మాన్ ఉన్నాడంట, ఒరేయ్ నీ కండలు కోసి కాకులకి గద్దలకి వేయడానికి అంటరా పనికి మాలనోడా, అది ఇదని చెప్పి ఆ పైల్మాన్ని తిట్టేసిందంట నాలుక. వాడికి ఎక్కడ లేని కోపం వచ్చి పిడికిలు పిగించి మూతి మీద ఒకటిచ్చాయంట, పళ్ళన్నీ పడపడరా అలిపోయాయంట. అప్పుడు నాలుక అనిందంట,
నేను పవర్ఫుల్లా మీరు పవర్ఫుల్లా అడిగిందంట. సో ఈ నాలుకని అదుపులో, మాటలే కాదు తినడం దగ్గర నుంచి, అందుకని ఈ నియమాలు పెట్టారు. ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఈ నియమాలు, మాంసం భుజించకూడదు, మద్యం సేవించకూడదు, వ్యభిచారం ఉండకూడదు, జూదం ఉండకూడదు. ఇవన్నీ మనకు దుఃఖాలు తీసుకొస్తాయి. ఇప్పుడు క్యాన్సర్ డే రోజు మీరు టీవీ పెట్టుకోండి, ప్రతి డాక్టర్ చెప్తాడు ఈరోజు వచ్చే క్యాన్సర్లన్నిటికీ కారణం ఏంటి అంటే మాంసం తినడం వల్ల. కానీ మనకేంటి అంటే ఆదివారం అయితే గిలగిలగిల మన వల్ల కాదు, మనసు లాగేస్తుంది. మరి నేను అదే చెప్తున్నా, నియంత్రించగలగాల. ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు 5 సంవత్సరాల వయసులో ఆయన ఇంట్లోకి, మామిడి పండ్ల సీజను, ఆయన ఇంట్లోకి వచ్చాడు. బుట్టలో మామిడి పండ్లు పెట్టున్నారు. ఆయన ఒక పండు తీసుకొని టక్కన నోట్లో పెట్టుకోబోయారు. వాళ్ళ తండ్రి గారు చెప్పారు, నాయన ఏదన్నా భగవత్ నైవేద్యం పెట్టి తినాలా, భగవంతుడికి పెట్టకుండా నువ్వు తింటున్నావు, తప్పు కదా అన్నారు. ఎప్పుడు 5 సంవత్సరాల వయసు అయింది. ఆయన 5 సంవత్సరాల వయసులో ప్రతిజ్ఞ చేశాడు ప్రభుపాదుల వారి గురువు గారు, నేను భగవంతుడికి పెట్టకుండా ఇది తినడానికి ప్రయత్నించాను కాబట్టి నా జీవితంలో మామిడి పండును నేను ముట్టను అని చెప్పి 5 సంవత్సరాల వయసులో ప్రతిజ్ఞ చేస్తే ఆయన జీవితంలో తాకలా ఎప్పుడు. ఆ నిగ్రహం ఉంటే ఆయన్ని వశం చేసుకోగలం. మనల్ని కూడా ఈ భౌతిక జగత్తులో గుణాలు బంధించాయంట. గుణాలంటే తాడు అంటారు గుణం అంటే. మరి 3 తాళ్ళతో బంధించాయంట ఈ జీవుణ్ణి. ఆ 3 తాళ్ళు ఏంటి? సత్వ, రజస్, తమో గుణాలు. మాయాదేవి మనల్ని 3 తాళ్ళతో బంధించింది ఇక్కడ, సత్వ, రజస్, తమో గుణాలు. యశోదమ్మ ఏం చేసింది? కృష్ణుని కూడా తాడుతో బంధించిందా? ఏ తాటితో బంధించింది? ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు ఇచ్చిన తాళ్ళన్నీ కూడా పెనేసి వాటితో కాదు, ప్రేమ అన్నటువంటి తాటితోటి యశోదమ్మ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే బంధించేసింది యశోదమ్మ. ప్రేమ అన్నటువంటి తాళ్లతోటి, ప్రేమ పాశం, ప్రేమ అన్నటువంటి తాటితో బంధించింది. మనలో కూడా ఆ దేవదేవుణ్ణి బంధించాలంటే ఈ నిగ్రహ శక్తి, నిగ్రహం ఉండాలి. తినే దగ్గర నుంచి నిగ్రహం ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, ధర్మ మార్గంలో నడుచుకోవాలి. ఎందుకు కౌరవుల పక్షాన కృష్ణుడు లేడు, పాండవుల పక్షాన ఎందుకున్నాడు? పాండవులు ధర్మం పరంగా ఉన్నారు కాబట్టి, కౌరవులు ధర్మానికి విరుద్ధంగా ఉన్నారు. నేను భక్తుణ్ణి అని మనం చెప్పుకునేటప్పుడు మరి మనం ఏం చేయాలా? ధర్మానికి కట్టుబడాలా. మరి ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. ధర్మానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. మాంసభక్షం అనేటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. జూదం అనేటువంటిది సత్యవాక్ పరిపాలన అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్ర అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. ఈ వ్యసనాలకి లోన్లు అయితే వాడు పశు ప్రవృత్తులు వచ్చేస్తాయి. కొంతమంది ప్రవక్తలు చెప్తుంటారు, మత్తులో మునుగు ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకోండి. మత్తులో మునిగితే ఎక్కడరా నాయన మనసు పవిత్రంగా ఉంటుంది? ఎవరిని తందామా, ఎవరిని పీకుదామా? మనం పేపర్లలో ఏదో చూసేది, మత్తులో అమ్మను కొట్టేశాడని, కూతుర్ని చంపేశాడని, ఏదేదో ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి మత్తు. సో ఈ వ్యసనాలకు మనం ఎప్పుడైతే లోన్లు అవుతామో మనలో మానవతా విలువలు పోతాయి. ధర్మానికి విరుద్ధం ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మానేస్తే చెప్పండి, ఆదాయం, డబ్బు, ఆరోగ్యం, సంఘంలో గౌరవం, అన్ని రకాలుగా ఈ 4కి దూరంగా ఉంటే బాగానే ఉంటుంది కదా. కానీ మనకేంటంటే జీవితం అంతా ఏడ్చాం, ఆనందంగా బతికేదట గురువు గారు. జీవితం అంతా దుఃఖాలు అనుభవించాం,
ఇప్పుడు మీరు ఆనందంగా జీవితం గడపమంటే అది ఎట్ట కుదురుద్ది? అలవాటు తప్పిపోయినట్టు కదా, అలవాటు తప్పిపోయినట్టు కదా. సో అందుకని ధర్మో రక్షతి రక్షత అంటే దాని అర్థం తెలియదు. ఆ స్టిక్కర్ తెచ్చి మనం ఇంటి తలుపు కంటించుకుంటాం, కబోర్డు కంటించుకుంటాం. ఆ స్టిక్కర్ అంటించుకుంటే మనం ధర్మాన్ని పాటించిన వాళ్ళు అయిపోతామా? కాదు. ఈ ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. వాటిని మనం అనుసరిస్తేనే ధర్మాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. మీరెవరన్నా ఈ అలవాట్లు ఉంటే భయపడబాకండి. మొదట హరే కృష్ణ మంత్రం జపించడం మొదలు పెట్టండి. ఆ దొంగోడు ఎట్టాగా దొంగతనం చేయాలని బృందావనానికి వెళ్ళాడో అట్లాగా మీరు నామం చేస్తూ ఉంటే మీలో ఉండే అనర్థాలన్నీ కూడా కృష్ణుడు దొంగతనం చేసి బయటపడేస్తాడు, బయటకు లాగేస్తాడు అన్నింటినీ. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తాడో తెలుసా? కృష్ణుడు బృందావనంలో ఏం దొంగతనం చేశాడు చెప్పండి? వెన్న. వెన్న ఎట్టా ఉంటుంది? రంగు తెల్లగా ఉంటుంది. అది గట్టిగా ఉంటుంది కదా వెన్న? గట్టిగా ఉంటుందా? మెత్తగా ఉంటుంది. మనం సాధన చేసుకొని ఈ రాతి లాంటి హృదయాన్ని వెన్నలాగా తెల్లగా, అంటే కల్ముషం లేకుండా, తెలుపు దేనికి నిదర్శనం? కల్ముష రాహిత్యం. కల్ముషం లేకుండా తెల్లగా వెన్నలాగా సున్నితంగా. మనకు సున్నితం అంటే తెలియదు. ఎందువల్లంటే మనం తినేవి, మన అలవాట్లు, వీటన్నిటిని బట్టి. ఇప్పుడు సింహం దగ్గరికి మీరు ఉదయంతో గుడ్ మార్నింగ్ సింహం అంటే వెళ్ళండి, అదేమంటుంది? అంటది. ఏమో నేను గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు అంటే దాని స్వభావం, అది తినేదాన్ని బట్టి. ఇప్పుడు మనుషుల మధ్యలో మీరు ఇళ్లలో చూడండి, ఎప్పుడు వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది, కానీ అది కొట్లాట. మాట్లాడితే కొట్లాటే ఇళ్లలో. కారణం ఏంటి అంటే అందరూ సింహాలు పుల్లే. అందరూ సింహాలే పుల్లే. సింహం ఏం తింటుందో వీళ్ళు అవి తింటున్నారు. అందువల్ల వీళ్ళు సింహాలు పుల్లు అయిపోయారు. ఏ ఇంట్లో శాంతి లేదు, ఎప్పుడు కొట్లాట్లే, అరుచుకోవడం, ఖర్చుకోవడం, ఇదే వ్యవహారం. ఇదే వ్యవహారం. సో అందువల్ల మనం తినేదాన్ని బట్టి మన స్వభావం ఉంటుంది. తినేదాన్ని బట్టి మన స్వభావం ఉంటుంది. సో అందువల్ల ఈ హృదయం సాఫ్ట్గా ఉండాలా అంటే దాంట్లో కఠినత్వం పోవాలి. ఎవడన్నా గడగడగడ మాట్లాడేసి కఠినంగా మాట్లాడాను, ఏం ఆడు రాతి హృదయం రా అంట, రాతి హృదయం. సో మీరు నేను చెప్పినట్టుగా రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి. చేస్తే హృదయం సాఫ్ట్ అవుతుంది. నేను ఒకసారి హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్ళాను. అత్త కోడలు ఇద్దరు వచ్చారు. ఆమె నా దగ్గరికి వచ్చి, స్వామి మీ రుణం ఎట్ట తీర్చుకోవాలి స్వామి నేనని. ఏమ్మా అన్నాను. మీది శనివారం భక్తి టీవీలో వచ్చేది కదా, అది మా కోడలు చూసి ఇప్పుడు నన్ను ఎంతో ఇంతకుముందు ఒక పురుగును చూసేసినట్టు చూసేది నన్ను, ఇప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. మీ రుణం ఎట్ట తీర్చుకోవాలి స్వామి అని. రుణం ఎట్ట తీర్చుకోవాలి స్వామి. సో మనం ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలి. ప్రేమతత్వాన్ని. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఆయన ఎవరి పట్ల ద్వేషం ఉండదు భగవంతునికి. సమ్మోహం సర్వభూతేషు. నేను ఇంతకుముందు కూడా ఒక కథ చెప్పాను. ఏకాదశి రోజు ఒక భక్తుడు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉండి, అంటే భగవత్ ప్రేమతత్వం గురించి చెప్తున్నా. మరుసటి రోజు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెడితే మహాపుణ్యం అంట. ఎవరినో ఒక ఆయన పట్టుకొచ్చి ద్వాదశి రోజు భోజనం పెట్టాడు. పెట్టిన తర్వాత, అయ్యా భగవంతుడి గురించి ఏదన్నా 2 వాక్యాలు చెప్పండి అయ్యా అన్నాడంట. అంటే ఏయ్ నేను అసలు నాస్తికుడిని అన్నాడంట. నేను దేవుడిని నమ్మను అన్నాడంట. ఊరి నువ్వు భక్తుడు అనుకొని కష్టపడి భోజనం తయారు చేసి నీకు భోజనం పెడితే నాస్తికుడు అంటావేంట్రా? నేను దేవుడిని నమ్మనేం లేదని నిలిపాడంట. శుభ్రంగా తినేసి గొంతులాన కలత చెందాడు వీడు. ఊరే ఏదో ద్వాదశి రోజు కష్టపడి ఒక పుణ్యం వస్తుందని భక్తుడు అనుకొని భోజనం పెడితే వాడు నాస్తికుడు అంటవాడు అని చెప్పి నిద్రపట్ల రాత్రి అర్ధరాత్రి వరకు అట్టాగే ఆలోచిస్తూ ఉన్నాడు. నాస్తికుడికి భోజనం పెట్టాను, నాస్తికుడు భోజనం పెట్టానని. అర్ధరాత్రి కొంచెం కునుకుపాటు వచ్చింది. ఆ కునుకుపాటులో భగవంతుడు వచ్చాడు స్వప్నంలోకి. ఏమన్నాడు తెలుసా? ఒక్క నాస్తికుడికి భోజనం పెట్టిన దానికి నువ్వు ఎంత కలత చెందావు. ఈ భౌతిక ప్రపంచంలో నన్ను నమ్మేవాళ్ళు 1% కూడా ఉండరు. మరి వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నా నేను, మరి నేనెంత కలత చెందాలి? వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నా, మరి నేనెంత కలత చెందాలా? నేనెంత కలత చెందాలా? సో భగవంతుడిది ప్రేమతత్వం. మనం కూడా
ఎదుటోళ్ళు మనల్ని కఠినంగా అన్నా కానీ ఇంట్లో ఎవరన్నా ఒక మాట అన్నారు, తగ్గు, ఏమవుద్ది, నువ్వు అసలు తీసుకోబాకవి. ముఖ్యంగా ఈరోజు కుటుంబాల్లో సమస్య ఎంత ఏంటి? రిలేషన్షిప్స్. ఏంటంటే ఒకరి మధ్యలో ఒకరు, నేను మామూలు చెప్తుంటాను కదా, అత్తను చూస్తే కోడలు ఇట్టు తిరుగుతున్నాను, కోడలను చూస్తే అత్త ఇట్టు తిరుగుతున్నాను, మళ్ళీ ఒకే ఇంట్లో ఉంటారు. ఏమి నరకం అని చెప్పండి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేకుండా ఒక ఇంట్లో ఉంటే అంతకన్నా నరకం ఇంకేం కావాలా? వీటికి కారణం ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక చింతన, ఈ ప్రేమతత్వం లేదు వ్యక్తుల్లో. ఏముంది? ఎవడు తీసుకుపోతాడు చెప్పండి? భగవంతుడి నిర్ణయం ప్రకారం ఆ అత్త అయింది, నువ్వు కోడలయ్యావు, ఆయన తండ్రి అయ్యాడు, నువ్వు కొడుకు అయ్యావు. ఇవన్నీ కూడా భగవంతుడి నిర్ణయం. సమస్యలు వచ్చాయంటే నువ్వు చేసుకున్న కర్మకు వస్తాయి. ఈరోజు ఉదయం కూడా నేను ఉపన్యాసం చెప్తా ఉన్నాను మా ఇస్కాన్లో. అక్కడ జరాసంధుడు జైల్లో 20,800 మంది రాజుల్ని ఖైదు చేస్తున్నాడంట. 20,800 మంది రాజుల్ని ఖైదు చేస్తున్నాడంట. కృష్ణుడు వాళ్ళని విడుదల చేశాడు. వాళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? మీరు ఒక 2 గంటల టైం ఇవ్వండి, వాడు జరాసంధుడు ఎంత దుర్మార్గుడో చెప్తామని చెప్పలేదంట. ఈరోజు ఎవరికన్నా కష్టం వస్తే భగవంతుడి మీద నిందేస్తాం. కానీ ఆ రాజులందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి అన్నారంట, స్వామి, ఇన్ని రోజులు మేము ఖైదులో ఉన్నామంటే, జైల్లో ఉన్నామంటే అది మీ తప్పు కాదు, జరాసంధుడి తప్పు కూడా కాదు, మేము చేసిన పాపానికి కర్మ అనుభవించాం అని చెప్పారంట. మేము చేసిన పాపానికి కర్మ అనుభవించాం, ఎవరి తప్పు కూడా కాదు, ఇది ఎవరి తప్పు కూడా కాదు. సో మనం ఏంటి అంటే, ఆ భగవంతుడు ఎండ వచ్చిందంటే అందరి మీద పడుతుందా? ఈయన బ్రాహ్మణుడు, ఈయన మీద పడాలా? ఈయన శూద్రుడు, లేకపోతే ఈయన డబ్బు ఉండేవాడు, ఈయన డబ్బు లేనివాడు, అట్టేమన్నా ఉందా? ఎండ అందరి మీద పడుతుంది. వర్షం పడితే కూడా అందరి మీద పడుతుంది. భగవంతుడికి తారతమ్యాలు ఏం లేవు. మనం కూడా కుటుంబ సభ్యులము ఆ ప్రేమతోటి మెలగడానికి మనం ప్రయత్నించాలా. మరి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భగవత్ సేవలో నువ్వు ఉంటే ఆయన ప్రేమ స్వరూపుడు, నీలో కూడా ప్రేమ వస్తుంది. ఊహించుకోండి, అందరూ ప్రేమ అనురాగాలతో కుటుంబంలో ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. మన పూర్వీకులు అటు జీవించారు. ఎందువల్లంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా జీవించగలిగారు. మనకి ఈరోజు ఆధ్యాత్మిక చింతన లేదు కాబట్టి ప్రేమలు అనురాగాలు ఏం లేవు. ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదు. సో అందుకని మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన. ఇప్పుడు ఒకవేళ మాట అన్నదా ఏం అయిపోదు. బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తే ఒక అమ్మగారు మాతా భిక్షాందేహంగా వచ్చేస్తుంది. దునబోతులాగున్నావు, ఏమన్నా పనిపాటు చేసుకోవచ్చుగా, అడుక్కునేదానికి వచ్చావు. బుద్ధుడి శిష్యులందరూ కూడా కోపం వచ్చేసింది వాళ్ళకి. అసలు సాధువు భిక్షాటన ఎందుకు చేస్తాడంటే అహంకారాన్ని చంపుకునేదానికి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి. ఈ శిష్యులందరూ కోపం వచ్చింది వాళ్ళకి. బుద్ధుడు వాళ్ళని వారించాడు, ఆగండి అని. ఆమె తిట్లన్నీ అయిన తర్వాత బుద్ధుడు అన్నాడు, ఏమ్మా, ఈ భిక్ష పాత్ర నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అంటే నాకు దేనికే అని. ఓకే, నీకు ఇవ్వాలనుకున్నాను, నువ్వు తీసుకోకపోతే ఏమవుద్ది? నాకు మీరు ఇవ్వాలనుకొని నేను తీసుకోకపోతే మీదే అవుద్ది. నువ్వు తిట్టింది తిట్లన్నీ నేను తీసుకోకపోతే ఏమవుద్ది అన్నాడు బుద్ధుడు. నాదే అవుతుంది అనండి. ఎవరన్నా ఒక మాట అంటే తీసుకోబాకు, నువ్వు తీసుకుంటే కదా, తీసుకోబాకు ఏదో అంటున్నారు. ఆ క్షణం వాళ్ళు కత్తి దూశారంటే నేను 2 కత్తులు దూస్తా. హమ్ కిసీసే కమ్ నహి, నేనేమి ఎవరికి తక్కువ కాదు, నేను ఎవరికేం తక్కువ కాదు. అప్పుడేమవుతుంది? పెద్దదైపోద్ది గొడవ. ఆయన బుద్ధుడు మనకిచ్చిన సందేశం ఏంటి? ఆ క్షణం ఆగు, తీసుకోబాకు, అయిపోయింది. ఎంతసేపు తిడతారు? 10 నిమిషాలు తిడతారేమో, నువ్వు పనికి మాలోడు, నువ్వు అది ఇది నువ్వు గమ్ముగా, నువ్వు ఒక మాట అంటే మళ్ళీ పెరుగుద్ది. నువ్వు సైలెంట్ అయిపోయావు అనుకో, తిట్టుకొని రోజంతా తిడతారా? నోరు నొప్పి రాదు? మనం ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఇవన్నీ అలవాటు అవుతాయి. సహనం వస్తుంది, శాంతి వస్తుంది, ఓర్పు వస్తుంది, అన్నీ వస్తాయి. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు. ఏకనాథ్ బాబా
ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటా ఉన్నాడు. ఇంకోడు పందెం కాశాడు. ఆయన కోపంగా, ఆయన శాంత స్వరూపుడని అందరూ పొగడుతున్నారు, ఆయన కోపం వచ్చేటట్టుగా ఆయన చేసావంటే నీకు 10,000 వరహాలు బహుమతి ఇస్తాను. ఈ పందెం కాసినోడు ఏం చేశాడు, ఆయన జపం చేసుకుంటా ఉంటే పోయి మొహాన్ని ఉమ్మూసాడు. ఆయన పల్లెత్తు మాట్లాడకుండా పోయి గంగలో స్నానం చేసి వచ్చేసాడు, మళ్ళా ఉమ్మూసాడు. మళ్ళా వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చేసాడు, మళ్ళా ఉమ్మూసాడు. 108 సార్లు ఉమ్మూస్తే 108 సార్లు గంగలో స్నానం చేశాడు, కానీ పల్లెత్తు మాట్లాడలేదు. ఆ 108 సార్లు తర్వాత వాళ్ళలో పాశ్చాత్తాపం కలిగింది. ఆయన పాదాల మీద పడిపోయి క్షమించండి, పెద్ద అపరాధం చేశాను. ఆయన ఏమన్నాడు, నీ రుణం ఎట్టయ్యా తీర్చుకోగలను నేను అన్నాడు. నేను 108 సార్లు ఉమ్మూస్తే రుణం అంటారేంటి స్వామి అన్నాడు. అయ్యా 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని కలిగించావు, నీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను. ఇంతకుముందు కాలక్షేపం అంటే టీవీలు గీవీలు ఏం లేవు. దేవాలయం, ప్రతి ఊళ్ళో గుడి ఉండేది, రామాలయమో శివాలయమో. అక్కడికి వెళ్తే సాధువులు ఇట్లాంటివి చెప్తా ఉండేవాళ్ళు. అవి ఇని జనాల్లో నరనరాల్లో ఓర్పు, సహనము, క్షమ ఇవన్నీ ఉండేటివి. అందువల్ల సమాజంలో గొడవలు తక్కువ ఉండేటివి. మొన్న నేను చూశాను, ఎవరో పంపించారు, టీవీ ఛానల్ కోసం అక్క చెల్లెళ్ళు కొట్లాడుకొని ఒకరిని చంపేసుకున్నారంట. టీవీ ఛానల్, నేను ఇది పెట్టాలా ఇది పెట్టాలా, దానికి గొడవ, కొట్టుకొని చంపేసుకున్నారు. మనిషి జీవితం దానికోసం ఉందా? ఇంత విలువైన మనిషి జీవితం ఆఫ్టర్ ఆల్ ఛానల్ కోసం చేస్తారా? అంటే విలువలు తెలియదు. ఒక్కసారి మనుష్యజన్మ ఎత్తాలంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేస్తే మనుష్యజన్మ వస్తుందంట. అంటే క్రిమి దగ్గర నుంచి, చిన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి జన్మ 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 ఎత్తుకుంటూ వస్తే 80 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మనుష్యజన్మ వస్తుందంట. ఒక్కసారి మనుష్యజన్మ రావాలంటే అంత కష్టపడాలా, అన్ని తల్లి గర్భాల్లోకి పోవాల. అందుకనే పురంధరదాస్ చెప్తాడు, దుర్లభ మానుష జన్మ హాని మాడిబేడ ఉర్చప్రగళ. పిచ్చోళ్ళలారా, మనుష్య జన్మ దొరకడమే దుర్లభంరా, వృధా చేయొద్దు దాన్ని అని చెప్తారు. వృధా చేయొద్దు దాన్ని. ఏదో వచ్చిందంటే ఏదో బై ఛాన్స్ వచ్చింది అనుకోవద్దు. ఎన్నో జన్మలు ఎత్తితే చివరిగా మనుష్య జన్మ వస్తుంది. దాన్ని మనం వృధా చేసుకోకూడదు. అందుకని మీరందరూ కూడా జపం చేసుకోండి. మెల్లిగా ఈ 4 వదిలేయండి. శనివారం ఎట్టాగా వస్తున్నారు, ఎక్కువ హరే కృష్ణ మంత్రం భజన చేయండి. ఎందువల్లంటే కలి సంతర్పణ ఉపనిషత్తులో ఒకటి చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షౌడచకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుచ్చతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ఈ 16 పదాలు జపిస్తే కలి దోషాల నుంచి విముక్తిని పొందుతాం. సో అందువల్ల ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ నామం చేయండి, సత్సంగంలో పాల్గొనండి. వచ్చే శనివారం కూడా వస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.